జురాసిక్ ప్రపంచం అలరించేందుకు మరోసారి వచ్చేస్తోంది. 2022లో వచ్చిన జురాసిక్ డొమినియన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మరి జురాసిక్ వరల్డ్ రీబర్త్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దామా? No one's dumb enough to go where we're going. This island was the research facility for the original Jurassic Park. We need DNA from the 3 biggest dinosaurs. Duncan! We put ourselves in a place we don't belong. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆకట్టుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో హాలీవుడ్ సినిమాల గురించి ఎక్కువగా తెలియని తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సినిమా జురాసిక్ పార్క్. 1993లో వచ్చిన ఈ సినిమా అబ్బురపరిచి వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ తిరిగి భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. అయితే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్బర్గ్ తెరకెక్కిన జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఎన్నో సినిమాలు వచ్చినా ఆ రేంజ్లో ఆకట్టుకోలేదు. కానీ సినిమాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. 2022లో చివరగా వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ మాత్రం మంచి ఫలితాలే సాధించింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్తో పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా వస్తున్న సినిమానే జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో 7వ సినిమాగా వస్తున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక పరిశోధన నిమిత్తం ఒరిజినల్ జురాసిక్ పార్క్ ఉన్న ఐలాండ్కు ఓ రీసెర్చ్ బృందం వెళ్తోంది. అది అత్యంత ప్రమాదకరమైన మిషన్ అని తెలిసినా ఒకరి సహాయంతో అక్కడికి వారు వెళ్తారు. అయితే అక్కడ 3 డైనోసార్స్ డిఎన్ఏను వీళ్ళు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఊహించని విధంగా ప్రమాదకరమైన డైనోసార్స్ కూడా ఉంటాయి. మరి ఆ డైనోసార్స్ నుంచి ఈ బృందం తప్పించుకుందా లేదా అనేదే కథగా ట్రైలర్లో చూపించారు. అదొకసారి చూద్దాం. These dinosaurs were too dangerous for the original park. Please don't say they're raptors. They're raptors. The worst of the worst were left here. Come on! Duncan! We put ourselves in a place we don't belong. అయితే ఇదివరకు వచ్చిన సినిమా తరహాల్లోనే కథ ఉంది. ఒక మిషన్, దానికి సంబంధించిన ఓడ, షిప్ వంటి వాటిని నడిపే వ్యక్తులను కలవడం, వారితో మాట్లాడే డైలాగ్స్ అన్నీ ఎప్పటిలా రెగ్యులర్గానే ఉన్నాయి. ప్రమాదకరమైన డైనోసార్స్ను పూర్తిగా చూపించలేదు. ఇక సముద్రం మధ్యలో వచ్చే వింత జీవులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు మొదటి 2 జురాసిక్ మూవీస్కు కథ అందించిన డేవిడ్ కోబ్ స్టోరీ ఇచ్చారు. అలాగే స్టార్ వార్స్ వంటి సినిమాలకు విజువల్స్ అందించిన గరెత్ ఎడ్వర్డ్స్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇక మార్వెల్ బ్యూటీ బ్లాక్ విడో స్కార్లెట్ జాన్సన్ జురాసిక్ వరల్డ్ రీబర్త్లో మెయిన్ లీడ్ రోల్ చేయడం విశేషం. జూలై 2న జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఇంగ్లీష్తో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ తెలుగు ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. మరి మరోసారి వస్తున్న ఈ డైనోసార్ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.